హలో బాబాయ్. మ్యాటర్ ఏంటంటే తెలుగు సినిమా మీద జపాన్ యానిమీ ఏమన్నా కన్నేసిందా? నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే రీసెంట్గా వాళ్ళ ప్రతి యానిమీ సిరీస్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. నాకు తెలిసి మీలో కూడా చాలామంది యానిమీ లవర్స్ ఉన్నారు. దానికోసమే ఒక థాట్ వచ్చింది, మనోళ్ళు తీయట్లేదని చెప్పేసి వాళ్ళ స్టోరీస్ని యానిమీ సిరీస్ లాగా మన మీద తీసుకువచ్చి రుద్దుతున్నారా, లేదా మనమే ఆ స్టోరీస్ నచ్చి వాళ్ళవి చూస్తున్నామా? తేడా తెలియట్లేదు. ఎందుకంటే రీసెంట్గా డీమోన్ స్లేయర్ వచ్చింది కదా, మీరు అందరు చూశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మన హీరోలకే రికార్డులు రావడం ఒక్కోసారి కష్టం, అలాంటిది డీమోన్ స్లేయర్కి హౌస్ఫుల్ పడ్డాయి. ఇంకా అర్థం చేసుకోండి మన వాళ్ళు ఎంత థాట్లో ఉన్నారు యానిమీ మీద కూడా. సో ఎందుకు మన తెలుగు సినిమాలో కూడా ఎందుకు ఇలా ట్రై చేయట్లేదు? వాళ్ళ స్టోరీస్ కూడా చూడండి. హీరో కష్టపడుతూ వస్తాడు, ఇయర్స్ ఈజీగా చూపిస్తారంటే ఓల్డ్ ఏజ్ స్టోరీస్నే తీసుకువస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ దేశంలో అప్పుడు అలా బతికే వాళ్ళు యోధులు. మెయిన్ వాళ్ళ ప్రతి సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, హీరో కత్తి వాడతాడు, స్వాట్. చూసాం కదా రీసెంట్గా ఓజీలో, జస్ట్ మనం ఓజీలో వాడినందుకు ఎంత సెన్సేషన్ వచ్చింది. వాళ్ళు ప్రతి సినిమాలో వాడతారు అక్కడ. అది మన దగ్గరికి వస్తే మన వాళ్ళు ఏమైపోతారు? సో నా థాట్ ఏంటంటే ఎందుకు డేర్ చేయట్లేదు మన సైడ్? రీసెంట్గా చూసాం, హంబుల్ ఫిలిమ్స్ డేర్ చేశాడు. ఏంటి, లక్ష్మీన మహా అవతార్ నరసింహ, డివైన్ వైస్ మీ అందరు చూశారు కదా ఎన్ని కోట్లు కలెక్షన్ వచ్చిందో. సో ఒక స్టెప్ అతను చేయడం వల్ల ఇప్పుడు మన నాగవంశీ కూడా ముందరకు వచ్చి ఇప్పుడు హనుమాన్ సిరీస్ని తీస్తా అంటున్నాడు సేమ్ వైజ్. అంటే ఒకరు ఎవరైనా ఇనిషియేట్ తీసుకుంటే వస్తున్నారు, కాకపోతే ఎవరు ఆ స్టెప్ తీసుకొని ధైర్యం చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మన ఇండియా, మన తెలుగు సినిమాలో యానిమీ చేయగలరా? ఓల్డ్ స్టోరీని, పురాతనాలు, పౌరాణికాలు ఇవన్నీ తీసి మన యోధులు ఇలా ఉండేవాళ్ళని చేయడానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ ఉంటే మీరు కామెంట్ చెప్పండి, ఆ డైరెక్టర్ ఎవరు, ఆ సత్తా ఎవరికి ఉందని. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్లేదు బాబాయ్, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటో కన్ఫామ్గా కామెంట్లో చెప్పండి. మనం యానిమీ ట్రై చేయొచ్చా లేదా? మన తెలుగు సినిమా మీద జపాన్ నిజంగానే కన్నేసిందా లేదా వాళ్ళ యానిమీతో? మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి కామెంట్స్లో.